వాళ్ళ సొంత చెల్లె వ్యాఖ్యలు చేస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అవి సరిగ్గా ఎవరికి అందలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది అని జగన్ పరిపాలన చూసారు. వాళ్ళిద్దరిలో ఏది బెస్ట్ అని చెప్తారు మీరు? మిగతా రేట్లు అన్ని పప్పు అని ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ రేట్లు పెంచేశారు అని అంటున్నారు కదా. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ ఈ రోజుల్లో 5 lakhs 10 lakhs లోన్లు తీసుకొని ఇల్లులు కట్టడం మెయింటెనెన్స్ కి యూజ్ చేస్తున్నారు. అలాంటిది ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పు చేయకుండా ఎవరు ఆ రాష్ట్రాన్ని సస్టైన్ చేయలేరని నా ఫీలింగ్. కంటిన్యూటీ చేయలేరని. అదే కాకుండా ఇండియాలో ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా అప్పు ఓడే ఈ ఇండియాని, ఎందుకంటే పాపులారిటీ ఎక్కువ కాబట్టి ఇండియాలో అప్పు చేయాల్సిందే. బతకాలి, మినిమం మనిషి బతకాలంటే అప్పు చేసి సర్టెన్ అయిన తర్వాత ఎర్నింగ్ చేయడం అనేది అవుతుంది. జనాలకు ఇలాగ పథకాలతో డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత జనాల్లో డబ్బులు లేవు. ఎందుకంటే హైదరాబాద్ కు వచ్చినంత ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ లో రాదు. ఒక మనిషి ఫస్ట్ జీవించి తను తినడానికి ఫుడ్ ఉంటేనే తర్వాత బతకగలడు. బతికిన తర్వాత జాబ్ చేయగలడు. జాబ్ చేయాలన్నా చదవాలన్నా మినిమం బేసిక్ మనీ అవసరం. ఆ మనీ ఉండాలి అంటే, ప్రజల్లో సంతోషం రావాలంటే ఈ స్కీమ్స్ ప్రజలకు అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరీ ఈ స్కీమ్స్ పెట్టారని నా ఫీలింగ్. ఎలక్షన్స్ ఏపీలో స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎవరు వచ్చే అవకాశం ఉంది సీఎం? మళ్ళా జగన్ వస్తారని నా ఫీలింగ్. ఎందుకంటారు? ఎందుకంటే ఆల్రెడీ 5 years అయింది కదా, ఇంకా ఏ ప్రభుత్వమైనా 10-15 years రావాలని నా ఫీలింగ్. ఎందుకంటే మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, చాలా ప్రాబ్లమ్స్, డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే ఉన్న ప్రభుత్వమే మళ్ళా రావాలని నా ఫీలింగ్. ఈ ప్రభుత్వం పథకాలు ఏమీ ఇవ్వలేదు, న్యాయం జరగలేదు ఎవరికి అంటున్నారు కదా. ఈ మాట ఆంధ్రాలో అంటే నవ్వుతారు బ్రదర్. న్యాయం అనేది 90% పీపుల్ న్యాయం జరిగింది. దే వర్ వెరీ హ్యాపీ విత్ జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్. సో మనకు అందరికి తెలిసిందే నాడు నేడు అండ్ సచివాలయం, గ్రామ వాలంటీర్స్ అండ్ ఆరోగ్యశ్రీ. నెక్స్ట్ 45 years మహిళలకు 18,000 ఇన్కమ్, అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అయ్యాయని నా ఫీలింగ్. ఎందుకంటే ఎంత డబ్బును అప్పు చేసి ఈ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇదే డబ్బుతో కంపెనీలు గానీ, ఇటు నోటిఫికేషన్లు గానీ అలాంటివి ఏమైనా చేస్తే అభివృద్ధి జరుగుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు. దాని గురించి నార్మల్ గా ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నది అని జగన్ పరిపాలన చూసారు. వాళ్ళిద్దరిలో ఏది బెస్ట్ అని చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 14 years పరిపాలించారు. అప్పుడున్న విధానాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు బాగానే పరిపాలించారు, నేను కాదన్ను. కానీ ఇప్పుడున్న ట్రెండ్ కి, ఇప్పుడున్న మైండ్ సెట్స్ కి జగన్ యొక్క ఒక మంచి నాయకుడు ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్నాడని నా ఫీలింగ్. వాళ్ళ సొంత చెల్లె వ్యాఖ్యలు చేస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అవి సరిగ్గా ఎవరికి అందలేదు, అప్పులు చేశారు, చాలా మంది అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఒకప్పుడు అపోజిషన్ లో జగన్ గారు ఉన్నప్పుడు, జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు అదే శర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, నా యొక్క అన్నగారు, చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయరు, ఆయన ప్రజల కొరకే పుట్టాడు, ప్రజల కోసమే జీవిస్తున్నాడు, ప్రజల కొరకు పరిపాలనకై అతను జీవిస్తూ ఉన్నాడని 100 సార్లు చెప్పింది అదే శర్మిల. ఇప్పుడు మనకి తెలుసు ఇప్పుడు ఏ ఫ్యామిలీలో కూడా ఒక ఏజ్ వచ్చినాక, వాళ్ళకి పిల్లలు పుట్టినాక, పెళ్ళైన తర్వాత వాళ్ళకి మనీ అనే ఒక కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమే ఆలోచించారు, కానీ తన వాళ్ళకి పదవులు ఇచ్చేద్దాం, తన వాళ్ళని ఎక్కడో పెట్టేసి మనమే హ్యాపీగా ఉందాం అన్న ఫీలింగ్ తో లేదు. ఆ యొక్క కక్షతో శర్మిల జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ అయిందని నా ఫీలింగ్. చాలా మంది మద్య నిషేధం కూడా అన్నారు కదా, దాని గురించి అన్న మద్యం నిషేధం అనేది ఏ కంట్రీలో కాదు, ఏ స్టేట్ లో కానీ అది ఇంపాసిబుల్. ఒక మద్యం నిషేధం చేయడం వల్ల ఒక గవర్నమెంట్స్ ఆగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసిన గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇది వరకు మద్యం అనేది పాటలు ఉండేది, ప్రైవేట్ పరంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గవర్నమెంట్ పరంగా చేసి ఆ మద్యం ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో అదంతా మన ప్రజలకే యూజ్ చేస్తున్నాడు. అది గుడ్ ప్లానింగ్. అది మద్యం తాగడం తాగపోవడం అనేది ప్రజల యొక్క ఒపీనియన్. అది అంతే. అంటే ఈ పథకాల ద్వారా జనాలకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి మిగతా రేట్లు అన్ని పప్పు అని ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ రేట్లు పెంచేశారు అని అంటున్నారు కదా. రేట్లు అనేవి స్టేట్ గవర్నమెంట్ డిటర్మినేషన్ చేయదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేట్స్ వస్తాయి.
అది రేట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 5% డిఫరెన్స్ ఉంటది కానీ ఒక స్టేట్ కి బట్ రేట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు జగన్ వస్తే ఏ విధంగా అభివృద్ధి జరిగితే బాగుంటది అంటున్నారు? ఇంకా ఇప్పుడు ఉన్న పథకాలు కంటిన్యూ చేసి ఇంకా ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే నెక్స్ట్ రీసెంట్ గా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అంటున్నారు. అవి కూడా చేస్తే